అందరికీ నమస్కారం. ఈరోజు మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. వృషభ రాశి వారికి మే 25వ తేదీన ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వృషభ రాశి వారు ఎవరైతే కొత్తగా ఇప్పుడే మన ఛానల్ను చూస్తున్నారో దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఆలస్యం చేయకుండా వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. రేపటి రోజున మీరు మీ రంగాల్లో చాలా మిశ్రమమైనటువంటి ఫలితాలను అయితే చూడబోతున్నారు. అలాగే కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో మీ పనులైతే చాలా చక్కగా పూర్తి చేయగలుగుతారండి. కుటుంబ వ్యవహారాల్లో కొంచెం మీరైతే అప్రమత్తంగా ఉండాలి. మీ చుట్టూ కూడా కొంతమంది గిట్టని వాళ్ళు చేరి మిమ్మల్ని కొన్ని ప్రయత్నాలలో తప్పుదారి పట్టించేటటువంటి ప్రయత్నాలు అయితే చేయబోతున్నారు. కాబట్టి ఈ విషయాలు ఎందుకు కొంచెం జాగ్రత్త వహించండి. అలాగే మీరు ప్రారంభించినటువంటి కార్యక్రమాలు తప్పకుండా రేపటి రోజున నెరవేరుతాయి. ఆర్థిక యోగాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. వ్యాపారాన్ని వృద్ధి చేస్తారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారండి. ఒక మంచి శుభవార్త రేపటి రోజున మీ మనోధైర్యాన్ని విపరీతంగా పెంచుతుంది. అలాగే మీ బుద్ధి బలంతో ఎలాంటి పరిస్థితులైనా కానీ ఎదుర్కోగలుగుతారండి. ముఖ్యమైనటువంటి పనులను చాలా పట్టుదలతో ప్రణాళికాబద్ధంగా అయితే పూర్తి చేయగలుగుతారు. అయితే వృషభ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక గమనించినట్లయితే ఈ రాశి వారు చాలా దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటారండి. అంతేకాకుండా ఈ యొక్క రాశి వారు వీరు ఎవ్వరూ కూడా అంటే ఎవరి మాట కూడా వినరండి. వీరికి ఏదనిపిస్తే ఏది నచ్చితే అదే చేస్తారు. ఎదుటి వ్యక్తులు సలహాలు ఇవ్వడం కానీ లేదంటే ఎదుటి వ్యక్తుల ద్వారా ఏదైనా సహాయాన్ని తీసుకోవడం కానీ వీరికి అస్సలు నచ్చదనే చెప్పుకోవాలి. అలాగే వీరు ఎవరికైనా కానీ సహాయం చేస్తారు, కానీ ఎదుటి వ్యక్తుల ద్వారా సహాయాన్ని ఎంతటి దీనమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా వీరు మాత్రం ఎదుటి వ్యక్తుల దగ్గర సహాయాన్ని పొందరు. అలాగే చాలా అంటే చాలా ఆత్మస్థైర్యంతో ఉంటారు. ఏ విషయానికి కూడా కృంగిపోకుండా ఎన్ని బాధలు సమస్యలు ఉన్నా కూడా పైకి మాత్రం చాలా సంతోషంగా ఉన్నట్లుగా కనిపిస్తారు. అంటే లోపల ఉన్నటువంటి బాధను ఎవరికీ కూడా కనిపించకుండా చేస్తానికి మీరు పైకి నటిస్తున్నట్టు అంటే నవ్వుతున్నట్లు నటిస్తూ ఉంటారనమాట. కాబట్టి ఈ రాశి వారికి ఏంటంటే మనోధైర్యం, ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది. చిన్నప్పటి నుండి కూడా వీరికి ఉన్నటువంటి బరువు బాధ్యతల కారణంగా అంటే వీరు చిన్నప్పటి నుండి కూడా అన్ని అనుభవాలను పొందారండి. అంటే కష్టాలు, సమస్యలు, ఒక సమస్య వస్తే ఆ సమస్యను ఎలా అధిరోహించాలి, ఇలా ప్రతి ఒక్కటి కూడా చిన్నప్పటి నుండే అన్ని కుటుంబ సమస్యలు, కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అన్నీ కూడా వీరికి అలవాటైపోయి ఏ సమస్య వచ్చినా ఏదైనా కష్టం వచ్చినా కూడా బాధపడరు. అలాగే ఓర్పుగా, సహనంగా ఆ బాధను, కష్టాన్ని చివరి వరకు లాక్కెళ్ళి దానికి తగినటువంటి పరిష్కారం కోసం ఏదో ఒక విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈరోజు ఇలా ఉంది, తర్వాత రోజు అయినా సరే మన జీవితం ఏదైనా బాగుంటుందేమో, భగవంతుడు ఏదైనా ఒక మంచి అవకాశం ఇస్తాడేమో అని చెప్పి పాపం ఎప్పుడూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. అంతేవిధంగా ఈ రాశి వారికి భగవంతుడి యొక్క అనుగ్రహం, భగవంతుడి యొక్క తోడు కూడా వెన్నంటే ఉండి కాపాడుతూ ఉందనే చెప్పుకోవాలి. దైవబలం అనేది ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే అన్ని రాశుల కల్లా కూడా ఈ రాశి వారికి దైవబలం అనేది చాలా ఎక్కువే. అంటే అన్ని రాశుల వారికి ఉంటుంది, కాకపోతే కొంచెం ఎక్కువగా ఈ రాశి వారి పరంగా దైవానుగ్రహం అనేది ఎక్కువగా ఉంటుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే వీరు చేస్తున్నటువంటి మంచి పనులు కానీ లేదంటే వీరికి ఉన్నటువంటి కొంతమంది ఏంటంటే ఏదైనా సమస్య వచ్చినా, కష్టం వచ్చినా ఏంటంటే వెంటనే ఆ కష్టం నుండి బయటపడాలనో లేదంటే దాని నుండి ఏదైనా పారిపోవాలని చెప్పి చెడు మార్గంలో వెళ్ళైనా సరే కష్టాన్ని, సమస్యని తొలగించుకోవాలని అని అనుకుంటారండి. కానీ వీళ్ళు అలా కాదు. ఆ సమస్యకే వీరు ఎదురు వెళ్తారు. ఏదైనా సరే అయ్యేదేదో అవుతుంది, మనకి మంచి జరిగితే మంచి, లేదంటే చెడు, ఇలా ఈ విధంగా సమస్యలకు వీరు ఎదురు వెళ్తారనే చెప్పుకోవాలి. అయితే రేపటి రోజున వీరికి కొన్ని అనుకూలమైనటువంటి సంఘటనలు, కొంత ప్రతికూలమైనటువంటి పరిణామాలు కూడా కనిపిస్తున్నాయండి వీరి జాతక ఫలితంగా. అంటే రేపటి రోజున మీరు మీ యొక్క జాతక ఫలితాల యొక్క ఆధారంగా ఏం చేయాలి, ఏం చేయకూడదనే విషయాలు కూడా తప్పకుండా తెలుసుకోండి. ఇక రేపటి రోజున విద్యార్థులకు, అలాగే రాజకీయ పరంగా ఎవరైనా రాజకీయ రంగ ప్రవేశం చేయాలని చెప్పి ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగాలు రావడం లేదు, సరిగ్గా శాలరీ పెరగడం లేదు, ఇంకా ఏదైనా కానీ మంచి అవకాశం వస్తే బాగుండని చెప్పి ఎవరైతే బాధపడుతున్నారో వారికి బాధపడని అవసరం లేదు. ఎందుకంటే ఒక మంచి అవకాశం అనేది మీకోసం ఎత్తుక్కుంటూ రాబోతుందండి. అది కూడా రేపటి రోజున మంచి శుభవార్తనైతే మీరు ఎవరో ఒకరి ద్వారా, ఒక స్త్రీ ద్వారా మీరైతే మంచి శుభవార్తని మీరైతే వినబోతున్నారనే చెప్పుకోవాలి. ఇక అలాగే ఆ స్త్రీ వలన మీ జీవితం కూడా పూర్తిగా మారిపోయేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అది కుటుంబ సంబంధమైనటువంటి విషయమైనా కావచ్చు, లేదంటే ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయం కావచ్చు, లేదంటే మీ బిజినెస్లకు సంబంధించినటువంటి విషయం కానీ, లేదంటే ఒక కొత్త మార్గాన్ని చూపించేటటువంటి అవకాశం కావచ్చు. కాబట్టి ఈ మార్పులన్నీ కూడా జాగ్రత్తగా, సమర్థవంతంగా మీరు ఆసరాగా అది ఏదో ఒక అవకాశం వచ్చిందని చెప్పి ఆ యొక్క వ్యక్తి ద్వారా మీరు తీసుకునేటటువంటి సలహా వలన మంచిగా మీరైతే మీ జీవితం అనేది రేపటి రోజున ఇంకాస్త మంచి జీవితం బాటగా మీరైతే సాగించబోతున్నారనే చెప్పుకోవాలి.
చాలా రోజుల నుండి మీకున్నటువంటి కలలు కోరికలన్నీ కూడా నెరవేరబోతున్నాయండి. శాలరీలు కూడా పెరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఆల్మోస్ట్ చాలా బాగుంటుంది. ఎటువంటి ఆటంకాలు కూడా లేకుండా అంతా మీకు మంచి జరుగుతుందని చెప్పుకోవాలి. ఇక మీరు ఉద్యోగాల గురించి కూడా ఏమాత్రం ఆలోచించవలసినటువంటి అవసరం లేదు. అలాగే మీ యొక్క సహోద్యోగులతో ఉన్నటువంటి గొడవలు అన్ని విభేదాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఇక వారు కూడా మీకు అన్ని విధాలుగా సపోర్టుగా ఉంటారండి. దేని గురించి కూడా మీరు ఆలోచించిన అవసరం లేదు. అలాగే ఇక ఈ రాశి వారి కెరీర్ పరంగా చూసినట్లయితే కనుక కెరీర్ పరంగా కూడా అనుకూలత అనేది చాలా బాగా కనిపిస్తుంది. కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని చెప్పి మీరు కోరుకున్నారో అదేవిధంగా మీ జీవితం మారబోతుంది. ఇక కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలను కూడా సాధించబోతున్నారనే చెప్పుకోవాలి. గ్రహస్థితి అనేది పూర్తిగా మీకు అనుకూలంగా ఉందండి రేపటి రోజున. కాబట్టి కెరీర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుంది. ఈ కెరీర్ గురించి మీరు ఏమాత్రం అయితే ఆలోచించిన అవసరం అస్సలు లేదు. అన్ని విధాలుగా కూడా మీకు అదృష్టమే చూడబోతున్నారనే చెప్పుకోవాలి. ఇక అలాగే మీరు అనుకునేటటువంటి జీవితాన్ని ముందు ముందు రోజుల్లో చూస్తారండి రాశివారు. ఎంతో కాలం నుండి ఏవైతే పనులు మొదలు పెట్టాలి అని చెప్పి అనుకుంటున్నప్పటికీ కూడా కొన్ని ఆటంకాల కారణంగా అంటే కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేదంటే వివిధ కారణాల వలన మీరు ఏదైనా కానీ ఒక పనిని అంటే ఆల్మోస్ట్ అనుకొని ఇక పూర్తిగా దాన్ని అయిపోతుందనే లోపు ఆ పనిని మధ్యలోనే ఆపేసినట్లయితే కనుక రేపటి రోజున మీకు ఒక ఆటంకం కూడా రేపటి రోజున మీ పనిలో అస్సలు కనిపించదు. ఆ ఆటంకాలు ఏమీ లేకపోవడం వల్ల మీరు అనుకున్నటువంటి ఆ పక్కన పెట్టేసినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి పనిని సమర్థవంతంగా మీరైతే చక్కగా సక్సెస్ఫుల్గా చేస్తారు. అలాగే మీకు చాలా సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతారు రేపటి రోజున కుటుంబ సభ్యులతో కావచ్చు, లేదంటే బంధుమిత్రులతో కావచ్చు, స్నేహితులతో కావచ్చు, శ్రేయోభిలాషులతో కావచ్చు. ఇలా సమయాన్ని అయితే వారి కోసం చాలాసేపు కేటాయిస్తారు. చాలా ఆనందంగా వారితోటి సమయాన్ని అయితే గడుపుతారని చెప్పుకోవాలి. ఇలా కష్టాలు బాధలు రేపటి రోజున మీకు ఏవి కూడా కనిపించవు. చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది. మీ చేతి నిండా కూడా డబ్బు ఉంటుంది. అలాగే ముందు ముందు రోజుల్లో మీకు ఇంకా అష్టైశ్వర్యాలు కూడా సిద్ధించేటటువంటి యోగం కనిపిస్తుంది. కాబట్టి దేని గురించి కూడా మీరు ఆలోచించకండి. మీకు వచ్చేటటువంటి అదృష్టాన్ని మాత్రం మీరు అసలు విడిచిపెట్టుకోకండి. కొత్త కొత్త వాళ్ళు మీ జీవితంలోకి రాబోతున్నారు. ఇక ఈ రాశివారి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి కనుక మనం గమనించినట్లయితే ఆర్థికంగా మీరు డబ్బు అనేది బాగా సంపాదిస్తారు. డబ్బుకైతే లోటు అసలు ఎక్కడా కూడా కనిపించడం లేదు. ఆకస్మిక లాభం అనేది కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఒక్కొక్కరికి అనుకోకుండా డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది. అది చూసినప్పుడల్లా ఏంటంటే మీరు ఏ జన్మలో పుణ్యం చేసుకున్నారో ఏమో తెలియదు, కానీ ఇన్ని రోజులు ఇంత కింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదిస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారనమాట. కాబట్టి గతంలో మిమ్మల్ని చిన్నచూపు చూస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు కూడా మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ దగ్గరకు వచ్చి సలహాలు తీసుకోవడం కానీ, మీరు ఏం చేస్తున్నారు అసలు ఇలా ఎలా సాధ్యం అనేది సలహాలన్నీ కూడా మిమ్మల్ని అడిగి తీసుకుంటారు. ఇలా అన్ని విధాలుగా కూడా మీకైతే మంచి ఫలితాలు అయితే రేపటి రోజున కనిపిస్తున్నాయండి. అంతా కూడా మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని అయితే చూడబోతున్నారనే చెప్పుకోవాలి. నిజానికి చెప్పుకోవాలంటే ఈ రాశి జాతకులు ఎప్పుడూ కూడా ప్రతి విషయాన్ని ఆలోచన లేకుండా అంటే ఏదైనా కానీ ఒక స్టెప్ అనేది తీసుకోరండి. కాబట్టి ఎప్పుడూ కూడా మంచిగా ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటుంటారు. ఏదైనా పని చేసేటప్పుడు కూడా అంతే ఆలోచన లేకుండా ఏ పని కూడా అసలు చేయరనమాట. ఇలా 1-2 సార్లు ఆలోచించిన తర్వాతే నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉంటారు. అసలు మనం ఏం చేస్తే మంచిది, ఏం చేస్తే మన కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఇలా ఒక్కొక్కటి అన్నీ కూడా జాగ్రత్తగా క్షుణ్ణంగా ఆలోచించి మరి ఏదైనా కానీ నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉంటారు. తొందరపాటు నిర్ణయాలు అయితే అసలు తీసుకోరు. అలాగే ఒకరి నుండి సలహాలు తీసుకోవడం కూడా వీరికి ఇష్టం ఉండదు. కాబట్టి వీరే ఇప్పుడే కాకుండా ఎప్పుడైనా కానీ ఎక్కువగా అదృష్టాన్ని పొందుతారు. కాబట్టి దైవానుగ్రహం వలన వీరు అనుకున్నటువంటి పనులన్నీ సక్సెస్ అవుతాయి. ముఖ్యంగా డబ్బు విషయంలో మీరు ఎక్కువగా అదృష్టాన్ని పొందబోతున్నారండి. ఆలోచన లేకుండా ఏ పని చేయరు. కాబట్టి మీరు అన్నిట్లో కూడా విజయం అనేది మిమ్మల్ని వరిస్తుంది. ఇక మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మంచిది కాదండి. ఎందుకంటే గతంలో కొంతమంది జరిగినటువంటి విషయాలు మీకు బాగా అనుభవంలోకి వచ్చుంటాయి. కాబట్టి కొంతమంది వ్యక్తులను ఇట్టే నమ్మేసి మీరు కొంచెం అతిగా మాట్లాడటం, అతిగా అన్ని విషయాలను షేర్ చేసుకోవడం ఇలాంటివి చేయకండి. మిమ్మల్ని చూసి అంటే కొంతమంది మీరు చెప్పేటటువంటి మాటలు విన్నట్లే వింటారు, కానీ మీ వెనక ఏదో ఒకటి నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉంటారు, మిమ్మల్ని ఎగతాళి చేస్తారు. కాబట్టి ఇలాంటి ఫీలింగ్స్ ఎలా అంటే ఏదైనా అంటే మీ మనసులో ఉన్నటువంటి ఫీలింగ్స్ కానీ మీ మంచి కోరి ఏదైనా ఉంటే అటువంటి వ్యక్తులకు మాత్రమే షేర్ చేసుకోండి. వ్యక్తిగత విషయాలు కానీ, కుటుంబానికి సంబంధించినవి కానీ, బిజినెస్కి సంబంధించినవి కానీ ఇవేవి కూడా అసలు షేర్ చేసుకోకండి. ఇక మీరు ఒక విషయంలో జాగ్రత్తగా ఉంటే ఒక విషయంలో మిగతాదంతా కూడా మీరు మంచిగా జరుగుతుంది. ఇక మీ కోరినటువంటి కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయనే చెప్పుకోవాలి. ఇలా ఒక స్త్రీ అంశానికి వస్తే అంటే మరింతగా మీరైతే ఒక స్త్రీ పట్ల మీరు స్త్రీ అనేది మీ కుటుంబ సభ్యులు, ఇరుగు పొరుగు, లేదంటే మీ పనిచేసే చోట ఇలా ఎవరైనా కానీ ఆమె ద్వారా ఒక మంచి సలహా అనేది మీరు పాటించడం వల్ల మీ జీవితంలో మంచిగా మీరు ఉన్నత శిఖరాలను అయితే
ఉన్నత శిఖరాలను అయితే అధిరోహించబోతున్నారని చెప్పుకోవాలి. కాబట్టి ఆ స్త్రీ ప్రవేశం అనేది మీ జీవితాన్ని మార్చేయబోతుందనే చెప్పుకోవాలి. ఒకటి ప్రేమగా, లేదంటే దాంపత్యంగా, ఇలా ఏదో ఒక రిలేషన్షిప్లో ఉన్నవారే మీ జీవిత భాగస్వామి కావచ్చు. ఇలా ఎవరైనా కానీ మీకు ఒక మంచి సలహా అయితే ఇవ్వబోతున్నారు. తెలుసుకున్నారు కదండి వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం.